దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించే పండుగ కాదు. ఇది అంధకారంపై వెలుగు గెలిచిన రోజు, అసత్యంపై సత్యం గెలిచిన రోజు, దుఃఖంపై ఆనందం గెలిచిన రోజు. పురాణాల ప్రకారం దీపావళి జరుపుకోవడానికి వివిధ కారణాలు ఉన్నాయి. మనం కొన్ని కారణాలను తెలుసుకుందాం. చివరిది ప్రత్యేకమైనది మరియు చాలామందికి తెలవనిది. రామాయణం ప్రకారం ఈరోజు శ్రీరాముడు సీతమ్మతో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు. ఆనందంతో ప్రజలు తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించారు. అందుకే ఈ పండుగను దీపావళి అని పిలుస్తాం. మరొక విశ్వాసం ప్రకారం శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరించిన రోజు కూడా ఇదే. అందుకే దీపావళికి ముందు రోజు నరక చతుర్దశిగా జరుపుకుంటాం. ఇంకొక కారణం, ఈరోజే లక్ష్మీదేవి సముద్ర మథనంలో అవతరించింది. అందుకే ఈ రాత్రి ప్రజలు ఇల్లు శుభ్రం చేసుకుని దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. దీపావళి మనకు చెబుతున్న సందేశం ఏమిటంటే, మనలోని అంధకారాన్ని వెలుగుతో మార్చుకోవాలి, దేశాన్ని ప్రేమతో, అజ్ఞానాన్ని జ్ఞానంతో, నిరాశను ఆశతో మార్చుకోవాలి. అందుకే దీపావళి కేవలం వెలిగే పండుగ కాదు, మనసులో మార్పు పండుగ.